అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నటుడు శివాజీ ఎమోషనల్ అయ్యారు. మహిళా కమిషన్ విచారణకు ఆయన హాజరైన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాట్లాడారు. నా మీద కుట్ర జరిగింది అని చాలా స్పష్టంగా ఆయన మాట్లాడి కొంత ఎమోషనల్ కూడా అయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఏమన్నారు ఒక్కసారి వినండి. నా వెనకాల అంత కుట్ర చేయాల్సిన అవసరం లేదు. నాకు ఈ సినిమా కాకపోతే నేను రైతు కొడుకుని, నాకు 30 ఎకరాల పొలం ఉంది, వెళ్ళి బతుకుతా. కానీ భయపడే రకాన్ని మాత్రం ఎప్పటికీ కాదు. ఇది పొగరు కాదు, ఇది నా ఆత్మాభిమానం. యథార్థవాది, లోక విరోధి. ఎవరు కుట్ర పన్నుతున్నారు ఏంటనేది కనిపిస్తానే ఉంది. నాకు అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలి. సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలి. ఎవరిదాడికి తెలుసు ఇక్కడ. అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని, ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి తెలుసు. ఇక్కడ మంచి మాటలు చెప్పాను, చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు. అదే నటుడు శివాజీ కొంత ఎమోషనల్గానే మాట్లాడారు. నా మీద ఇంత కుట్ర చేయాల్సినటువంటి అవసరం లేదు కదా అని చెప్పి ఆయన బాధపడి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను ఎక్కడా కూడా భయపడి వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. నేను ఏవో 2 మాటలు ఆ సందర్భానికి అనుగుణంగా ఫ్లోలో బ్యాడ్ వర్డ్స్ వచ్చినాయి. సో దానికి నేను అప్పుడే క్షమాపణ చెప్పాను. ఆ తర్వాత రోజు వెంటనే క్షమాపణలు చెప్తూనే ఉన్నాను. ఈరోజు మహిళా కమిషన్ ముందు కూడా హాజరై ఇదే విషయాన్ని చెప్పాను. కానీ నా వెనకాల ఇంత బ్యాక్గ్రౌండ్ నడిచిందా, ఇంత కుట్ర చేయాల్సినటువంటి అవసరం ఉందా? నేను అవసరమైతే నేను ఊరికి వెళ్ళిపోయి అక్కడ పొలం పనులు చేసుకుంటాను, హ్యాపీగా బిందాస్గా బతుకుతాను, నాకేం ఇబ్బంది లేదు అని ఆయన ఎమోషనల్గా మాట్లాడారు. అంటే ఎప్పుడైతే ఈయన మాట్లాడారో అప్పటి నుంచి కూడా ఈయన మీద బ్యాక్గ్రౌండ్లో పెద్ద ఎత్తున కుట్ర జరిగింది. కొంతమంది మహిళలతో పురమాయించి శివాజీ మీద మీరు మాట్లాడండి అని చెప్పి, శివాజీకి నెగిటివ్గా మాట్లాడని చెప్పి, శివాజీని ఒక దోషిగా చూపించే ప్రయత్నం చేయండి అని చెప్పి కొంతమంది మహిళలతో మాట్లాడించారు, ఒక కుట్ర చేశారని ఇది నాకు తెలిసిందని ఆయన ఈరోజు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు. ఇప్పుడు విచారణ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత శివాజీ సలహాలు ఇవ్వకూడదు అని ఈ పరిణామం తర్వాత నాకు అర్థమైంది. ఈ ఘటన తర్వాత నేను ఎవరికి కూడా ఇంకా సలహాలు ఇవ్వదలుచుకోలేదు. సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పడం ఎవరికీ నచ్చదు. ఎవరు ఏంటో అందరికీ తెలుసు, ఎవరు ఎట్లా ఉండాలో అందరికీ తెలుసు. కాబట్టి ఇలా ఉండండి అని చెప్పి మంచిగా మాట్లాడటం కూడా తప్పైపోయింది. అసలు సలహాలు ఇవ్వటం అతిపెద్ద తప్పు అయిపోయింది నా జీవితంలో అని చెప్పి ఆయన ఎమోషనల్గానే దీన్ని మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అంతకు ముందు మహిళా కమిషన్ ముందు ఆయన విచారణకు హాజరైన సందర్భంగా మహిళా కమిషన్ కూడా చాలా సీరియస్గా కొన్ని ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మీరు ఈ నటుడుగా ఉన్నారు, సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడుగా ఉన్నారు, ఒక ఆర్టిస్టుగా ఉన్నారు. మీరు మాట్లాడితే ఎంతోమంది ప్రభావానికి గురవుతారు. అలాంటిది మీరు మహిళల పట్ల ఆ విధంగా ఎలా మాట్లాడారు అని చెప్పి ఒక క్వశ్చన్ వేసినట్టుగా తెలుస్తోంది. సో అడిగిన ప్రశ్నలన్నింటినీ కూడా శివాజీ చాలా స్పష్టంగా తెలియజేశారు. నేను 2 అన్పార్లమెంటరీ పదాలు వచ్చినాయి, వాటికి నేను బేషరతుగా క్షమాపణ చెప్పేశాను. ఇంకా నేను పశ్చాత్తాపడుతున్న ఆ పదాలు రాకుండా ఉండాల్సింది. ఏదో ఆ సందర్భంలో ఆ ఫ్లోలో ఆ విధంగా వచ్చేసింది. కానీ నేను ఏదైతే మహిళలను ఉద్దేశించానో ఆ బ్యాడ్ వర్డ్స్ పక్కన పెడితే, మహిళలు నిండుగా ఉంటేనే చాలా అందంగా ఉంటారు, నిండుగా కప్పుకొని వస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆ విధంగా హీరోయిన్స్ కూడా మెయింటైన్ చేయాలి అని నిధి అగర్వాల్ కావచ్చు, ఆ తర్వాత ఇంకొక హీరోయిన్ బయటకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన పరిణామాలను ఉద్దేశించి యాంకర్లు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చినప్పుడు మన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా పూర్తిగా ఒక చీర కట్టులో ఉంటే, నిండుగా కప్పుకొని బయటకు వస్తేనే ఆ గౌరవం ఉంటుంది, ఆ మర్యాద ఉంటుంది, మన సంస్కృతిని నిలబెట్టిన వాళ్ళు అవుతాం, పద్ధతిగా ఉండండి అమ్మా అని చెప్పి ఇది మాత్రమే నేను చెప్పాను. దీనికే నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. కానీ ఆ బ్యాడ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో దానికి నిజంగా నా క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఇక భవిష్యత్తులో ఎప్పుడూ కూడా మహిళలను ఉద్దేశించి, ముఖ్యంగా హీరోయిన్స్ని ఉద్దేశించి ఏ మాట మాట్లాడినో, మహిళల్ని చులకనగా చేసి మాట్లాడినో కూడా ఈరోజు ఆయన మహిళా కమిషన్ ముందు కూడా మాట్లాడినట్టు పరిస్థితుంది. మహిళా కమిషన్ కూడా అదేవిధంగా రియాక్ట్ అయింది. ఇక మీదట ఎప్పుడూ కూడా ఇది రిపీట్ కాకుండా చూసుకోండి అని చెప్పి మహిళా కమిషన్ కూడా ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడారు. ఆ మాట్లాడింది మీరు చూశారు. ఆయన వాళ్ళ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన కీలక వ్యాఖ్య, నా మీద కుట్ర జరిగింది, నా మీద కుట్ర చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఏ విధంగా చేశారు, అయినా కానీ
నేను ఎక్కడ కూడా వెనక్కి తగ్గను, భయపడే క్యారెక్టర్ నాది కాదు, నేను ముందుకే పోతాను. కానీ ఈ ఘటనల తర్వాత, ఈ పరిణామాల తర్వాత నాకు తెలిసొచ్చింది ఏంటంటే, ఉచితంగా ఎవరికీ సలహాలు ఇవ్వదు, సలహాలు ఇస్తే ఎవరికీ నచ్చదు అని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. సో దీన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నాను. దీంతో ఇంతటితో ముగిద్దామని చెప్పి నేను అనుకుంటున్నానని కూడా ఆయన మాట్లాడారు. సో గత కొన్ని రోజులుగా మనం చూస్తా ఉన్నాం. 4 రోజులుగా, మోస్ట్లీ 4 రోజులుగా ఇదే వ్యవహారం. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే పెద్ద ఎత్తున శివాజీ మాట్లాడిన మాటలు, తర్వాత అనసూయ కావచ్చు, శ్రీపాద చిన్నమయ్య కావచ్చు, ఇంకా వాళ్ళకు సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు, ఈ రచ్చ జరుగుతూ ఉంది. శివాజీ మాట్లాడింది కరెక్ట్ అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. లేదు, శివాజీ అట్లా మాట్లాడకుండా ఉండాల్సిందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. తర్వాత ఫ్యాషన్గా ఉండాలి, మహిళల స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు, శివాజీ లాంటి వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ కాదని చెప్పి చెప్పేవాళ్ళు కూడా చాలామంది మనం సోషల్ మీడియాలో చూసాం. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మెజారిటీ పీపుల్ మాత్రం శివాజీ ఆ 2 బ్యాడ్ వర్డ్స్ తప్పిస్తే, ఏవైతే అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉన్నాయో వాటిని తప్పిస్తే శివాజీ చాలా కరెక్ట్గా చెప్పారు. మన హిందూ సంప్రదాయం ఏ విధంగా ఉండాలి, మన భారతీయులు ఏ విధంగా ఉండాలి, భారతీయ మహిళలకు గౌరవం పెరగాలంటే ఏ విధంగా ఉండాలి, 100% శివాజీ చెప్పింది కరెక్టే అని ఎక్కువ మంది శివాజీకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితుంది. కావాలనుకుంటే సోషల్ మీడియాలో ఈ 4 రోజులుగా జరిగిన చర్చ, అలాగే జరిగినటువంటి రచ్చ, వాళ్ళ కింద చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ పరిశీలిస్తే శివాజీకి ఎంతమంది సపోర్ట్ చేశారో కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో డెఫినెట్గా చట్టాన్ని ఆయన కూడా ఫాలో అయ్యారు. మహిళా కమిషన్ నోటీసులుగా స్పందించారు. వాళ్ళ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు, క్షమాపణ కూడా చెప్పారు. గతంలో నేను చెప్పిన విషయాన్ని కూడా మహిళా కమిషన్ ముందు పెట్టాను అని మాట్లాడారు. సో ఇవాళ క్లియర్గా మరొకసారి ఆయన స్పష్టంగా చెప్పింది, నా మీద కుట్ర చేయాల్సినటువంటి అవసరం లేదు, అవన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయి, నేను మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గను అని ఆయన చెప్పారు. ఈరోజు జరిగిన విషయం ఏంటంటే, తప్పలేదు, ఆయన అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. నాకు నేను పొరపాటు చేశానని చెప్తున్నాను. నేను అనవసరంగా సలహాలు ఇచ్చాను. ఈ భారతదేశంలో ఎవరు ఎలా బతకాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది, నేను కాదు. ఒకవేళ ఎవరి హక్కులకైనా భంగం కలిగినప్పుడు దానికి ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి. నాకు అర్థమైంది ఏంటంటే, సలహాలు ఇవ్వటం మానుకోవాలి. నేను వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాను. వాళ్ళు మళ్ళీ ఏదన్నా ఉంటే నాకు కాల్ చేస్తా ఉన్నారు, నాకు మెసేజ్ పంపుతా ఉన్నారు. నేను అన్నాను, నా వల్ల ఎవరన్నా ఇబ్బంది పడినాన్ని మీకు నేను ఇబ్బంది పెట్టానని మీకు ఎవరన్నా డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ ఇస్తే అప్పుడు కూడా నేను వచ్చి మీకు సమాధానం చెప్తాను.